ఇండియన్ నేవీలో కెప్టెన్ గా వర్క్ చేస్తున్నా సర్వ్ చేస్తున్నా అని చెప్పొచ్చు అభిషేక్ రామ్ గారి మదర్ మంగా గారు ఉన్నారు మనతో పాటు. ఆవిడతో మాట్లాడదాం. టఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. పై నుంచి దూకమంటే దూకాలి, వాళ్ళు వెనక ముందు చూడకూడదు. అటువంటివన్నీ ఆ దెబ్బలు తగిలించుకొని SSBIలో ఐ హ్యావ్ వన్ అని ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు. On behalf of the MH-60R Seahawks who fly and maintain this potent helicopter, I would assure that with cutting-edge anti-submarine warfare, అమ్మో ఇంత పైనుంచి దూకితే నా కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, ఆ భయం లేకుండా దూకేశాడు. తర్వాత బ్యాండేజ్లు వేసుకొని అది అయినా పర్వాలేదు. వాళ్ళు అది చూస్తారట, మాకు తెలియదు. మేము చాలా బాధపడ్డాము, ఇదేంటి ఇలా. ప్రతిరోజు నేను ఏడ్చుకున్నానే కానీ తను ఎప్పుడు బాధపడ్డా కనబడలా. అంటే ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో, ఎన్ని. అది ఎయిర్ ఫోర్స్ అనుకున్నప్పుడు వాళ్ళకి 6/6 ఉండాలి, అక్యురేట్గా ఉండాలి. తనకి లైట్గా ఏదో మైల్డ్ ప్రాబ్లం వచ్చింది కంట్లో. ఎప్పుడైనా ఏంటి నా నెల రోజుల నుంచి ఫోన్ చేయలేదు అంటే ఒక్కటే మాట చెప్పేవాడు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అమ్మ నీకే వస్తుంది, నా ఎమర్జెన్సీ కాల్ నీదే ఉంటుంది, ఎవరికి వాళ్ళు చెప్పరు, ఫస్ట్ నీకే వస్తుంది, కాబట్టి నువ్వేం దిగులు పడకు. ఒక్కొక్క గింజకి ఎంత కష్టపడతాడు రైతు, అదేవిధంగా ఒక జవాను కూడా కష్టపడతాడు. ఒకవేళ ప్రాణాలు పణంగా పెట్టాలంటే దానంత గర్వకారణం ఇంకేముంటుందని. మీ మాటలు వింటుంటేనే అసలు నిజంగా ఆయన అక్కడ సర్వ్ చేస్తుంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో, మిమ్మల్ని చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది మాకమ్మ. మొన్ననే ఒక న్యూస్ వచ్చింది, లైక్ ఆంధ్రప్రదేశ్లో మన సత్యసాయి డిస్ట్రిక్ట్ నుండి ఒక జవాన్ ఆయన బార్డర్లో చేస్తారు, ఆయన చనిపోయారు. సో దాని గురించి కూడా మురళీ యాదవ్ గారు అని చెప్పేసి సీఎం కూడా ట్వీట్ చేస్తారు. అంటే ఇలాంటి సందర్భాలు ఇలాంటివి విన్నప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అది చాలా హృదయ విదారకమైన సంగతి. దానికి అత్యంత ఇష్టమైంది ఏంటి అంటే యూనిఫామ్ అని చెప్పాడు. పక్కనే మీరు అది చదివి ఉంటారు. అది అట్లా ఆ యూనిఫామ్ని అంత ప్రేమించేవాడు, ఆ తండ్రి బాధపడాల్సిన పనే లేదు. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాపా కంటి నిండుగా నిద్రపోతులే ఇండియా దిల్లే ఇండియా దిల్లే. పహల్గామ్ అటాక్ కి రిటాలియేషన్ గా మన గవర్నమెంట్, మన డిఫెన్స్ చేసింది ఆపరేషన్ సింధు. దూరం నుంచి ఒక బాణం గురి పెట్టారు ఉగ్రవాదులకి. అదే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో పరిస్థితులు బాగాలేవు కదా, సో లాస్ట్ మీరు ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ యాక్చువల్గా ఏప్రిల్ 30th వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక 4-5 రోజులుగా ఏమి సమాచారం అసలు లేదు, ఎక్కడ ఉన్నారు. వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నా పేరు లుంపిని. ముందుగా తల్లులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మదర్స్ డే స్పెషల్గా మనతో పాటు తన కోసం కాదు దేశం కోసం కొడుకుని కన్నా తల్లి ఉన్నారనమాట. అదే ఇండియన్ నేవీలో కెప్టెన్ గా వర్క్ చేస్తున్నా సర్వ్ చేస్తున్నా అని చెప్పొచ్చు అభిషేక్ రామ్ గారి మదర్ మంగా గారు ఉన్నారు మనతో పాటు. ఆవిడతో మాట్లాడదాం. ఇంకా నేషన్ కోసం వాళ్ళ సన్ చేస్తున్న ఈ సాక్రిఫైస్ గురించి అండ్ ఆవిడ బాండింగ్ గురించి ఆవిడ మాటల్లోనే విందాం. నమస్కారం అమ్మా. ముందుగా మాతృ దినోత్సవ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సేమ్ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ రామ్ గారి గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మీ బాండింగ్ గురించి, చిన్నప్పటి నుండి బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా, మాతో షేర్ చేసుకుంటారా? అభిషేక్ రాము అందరి పిల్లల్లాగే ఒక మధ్యతరగతి దీనిలో చాలా చాలా సింపుల్గా పెరిగాడు. కాకపోతే చిన్నప్పుడు
అందరూ ఆటలు పాటలు అట్లా ఉంటే తను మాత్రము ఎప్పుడు అలూఫ్గా ఉండేవాడు. అదొకటి. తర్వాత అన్ని ఆటపాటల్లోనూ మెళుకువ చూపించేవాడు. అత్యంత ఇంటెలిజెంట్గా క్లాస్లో ప్రతి క్లాసులో, ప్రతి డిబేట్స్లో, కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. లక్ ఏంటంటే తన బ్యాక్గ్రౌండ్ మొత్తము అసలు అప్పటికి మాకు తెలియదు. డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ అని DMRL వాళ్ళది ఉంది, మీరు వినే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా డిఫెన్స్ వాళ్ళ గురించే కదా. చిన్నప్పుడే అక్కడ సీట్ వచ్చింది అనమాట. DMRL, DRDL ఇవన్నీ మన మిజైల్స్ తయారు చేసి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ స్కూల్లో చదివాడు చిన్నప్పటి నుంచి. అది కాకతాళీయమో ఏమో, ఆ అమ్మాయి కూడా, మా కోడలు కూడా, ఆ అమ్మాయి ఒక నార్త్ ఇండియన్ అయినా వాళ్ళ ఫాదర్ కూడా అక్కడే పనిచేశారు కాబట్టి ఆ అమ్మాయి కూడా అదే స్కూల్లో చదివింది. అక్కడి నుంచి ఇది ప్రారంభం. అయితే అప్పటికి వాళ్ళకి పరిచయము లేదు, ఏమీ లేదు, డిఫరెంట్ క్లాసెస్. అయితే తను ఇంటర్మీడియట్ అవ్వగానే ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాడు. 6 నెలలు అయిపోయింది. తనకి ఏమనిపించింది, అది ఎలా జరిగింది అని అంటే అది చెప్పడం కష్టం. తనంతట తానుగా అందరితో పాటు ఎగ్జామ్ రాశాడు. SSB అంతా సెలెక్ట్ అయ్యాడు. అసలు మాది ప్యూర్ వెజిటేరియన్ కుటుంబం, కనీసం ఎగ్ కూడా తినే ఇది లేదు. అలాంటి వాడు అక్కడ డక్కా ముక్కీలు తిని వాళ్ళకి చాలా టఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఒక పై నుంచి దూకమంటే దూకాలి, వాళ్ళు వెనక ముందు చూడకూడదు. అటువంటివన్నీ దెబ్బలు తగిలించుకొని SSBలో I have won అని ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు. 93లోనే వెళ్ళిపోయాడు. 3 ఏళ్ళు NDAలో కడక్వాస్లలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. 6 నెలలు ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ అంటే ఆ ఐడియా ఎక్కడ తట్టిందంటే, అది తనకి ఎలా తట్టింది అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పోనీ ఏమైనా కాంపిటీషన్ వేరే వాళ్ళు ఏదైనా డామినేట్ చేశారా అంటే తనే అందరిని డామినేట్ చేసేవాడు. అలాంటిది సడన్ గా ఒక ఫైన్ డే నేను అందరితో పాటు రాస్తానని SSB రాసి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళినా కానీ మాకు చాలా డౌట్. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎంత తను ఇంటెలిజెంట్ అయినా అది కూడా చూస్తారు కదా వాళ్ళు. ఇది తట్టుకుంటాడా, అన్ని దెబ్బలు తిన్నా వాడు సెలెక్ట్ అయ్యాడు అంటే వాళ్ళు గట్స్ చూస్తారట. అది మాకు తెలియదు. దూకు అనగానే అమ్మో ఇంత పైనుంచి దూకితే నా కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, ఆ భయం లేకుండా దూకేశాడు. తర్వాత బ్యాండేజ్లు వేసుకొని అది అయినా పర్వాలేదు, వాళ్ళు అది చూస్తారట. మాకు తెలియదు. మేము చాలా బాధపడ్డాము, ఇదేంటి ఇలా. కానీ అన్నిటికీ ఓర్చుకున్నాడు. ఒక్క విషయం కూడా మాకు చెప్పేవాడు కాదు. 3 ఏళ్ళు కడక్వాస్లలో ఉన్నాడు. ఒక్క పైసా కూడా వాళ్ళ మీద, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, ఈ క్షణం వరకు వాళ్ళ మీద నేను ఒక్క 1 NP కూడా పెట్టవలసిన అవసరం రాలే. దేశం కోసం అనుకున్నాడు, దేశంతోనే ఉన్నాడు. అట్లా అంటే స్కూల్లో కూడా అది డిఫెన్స్ స్కూల్. నేను అక్కడ డిఫెన్స్ ల్యాబ్ స్కూల్లో నేను అక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేశాను. ఆంగ్ల భాషని బోధించాను వాళ్ళకి. అందువల్ల అక్కడ స్కూల్ ఫీజు లేదు. ఆ తర్వాత NDAలోకి వెళ్ళినాక అది ఫ్రీ వాళ్ళకి. మొత్తం 3 ఏళ్ళు విగ్రస్గా ఉంటుంది ట్రైనింగ్. చాలా కష్టపడ్డాడు. అసలు అది ప్రతిరోజు నేను ఏడ్చుకున్నానే కానీ తను ఎప్పుడు బాధపడ్డా కనబడలా. అంటే ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో అవన్నీ తట్టుకున్నాడు. అక్కడ కూడా ఆ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని దెబ్బలు తింటే మాకు అంత ఇదిగా ఉంటుంది, మాకేం ప్రాబ్లం లేదు, అంత సంతోషంగా వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అదే విధంగా ఉండేది. దాంతో ఎప్పుడు కూడా మాకు ఒక దేశం కోసం పాటుపడుతున్నాడనే ఉండేది. కానీ ఇదేదో ఇంజనీరింగ్ వదులుకున్నాడే, అందరూ సుఖపడిపోతున్నారు ఆ చెట్ల కింద, ఆడపిల్లలు మగపిల్లలు చూస్తుంటే అదొక లోకం కదా. అంత వదిలేసి సాక్రిఫైస్ చేసి అక్కడ మనుష్య ప్రపంచం అంటే ఓన్లీ వాళ్ళే ఉంటారు ఆ NDAలో, ఇంకా వేరే ఎవ్వరు ఉండరు. అలాగా చాలా బయటికి వచ్చాడు దానిలోంచి ఇమీడియట్గా. కాకపోతే తనకి ఏమైందంటే ఫస్ట్ 3 ఇయర్స్, ఫస్ట్ 2 ఇయర్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిటి శిక్షణ ఒకటే విధంగా ఉంటుంది. తనకి మాత్రము మొదటి నుంచి ఎయిర్ ఫోర్స్ అనే ఉండేది. అది ఎయిర్ ఫోర్స్ అనుకున్నప్పుడు వాళ్ళకి ఇది 6x6 ఉండాలి, అక్యురేట్గా ఉండాలి. తనకి లైట్గా ఏదో మైల్డ్ ప్రాబ్లం వచ్చింది కంట్లో. ఆపరేషన్ చేసుకోకూడదు, లేజర్ ట్రీట్మెంట్లు తీసుకోకూడదు, కళ్ళద్దాలు పెట్టుకోకూడదు,
దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాళ్ళు కూడా అందరిలాగా మనకి ఉంటాయి అనుకుంటే పొరపాటే. కాళ్ళు ఇవి తగలకూడదు, ఇంకా కింద ఫ్లాట్ గా ఉండకూడదు, ఏవేవో ఉంటాయి వాళ్ళ రెస్ట్రిక్షన్. అవన్నీ అధిగమించి క్యారెట్ తిని అదంతా మళ్ళీ రెక్టిఫై చేసుకొని నేవల్ ఏవియేషన్ లో తనకి 6/6 ఐసైట్ తెచ్చుకున్నాడు. నేవల్ ఏవియేషన్ లో సీట్ వచ్చింది. తర్వాత దాన్ని టెస్ట్ పైలట్ గా వెళ్ళాడు. ఎయిర్ ఫోర్స్ తను అనుకున్నది సాధించాడు. అక్కడి నుంచి తిరుగు లేకుండా ఆ ప్రయాణం కొనసాగింది. ఎక్కడ కూడా వెనకాల తిరిగి ఒక మాట అనిపించుకోకుండా చేసుకున్నాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఫస్ట్ నుండి కూడా ఎడ్యుకేషన్ లో టాప్ క్లాస్ దాంట్లో ఉన్నారు కదా కంప్లీట్ గా. అంటే ఆయన మైండ్ లో ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ రూట్ లో వెళ్ళిపోయారు. సడన్ గా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయారు కదా, మీరు ఎలా తీసుకున్నారు ఆ చేంజ్ ని? అసలు ఇప్పుడు ఇదివరకు అంటే మేము చదువుకున్నప్పుడు వేరే ఆప్షన్స్ ఏవి లేవు ఇంట్లో. మేము ఎంత మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్, ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి అనే తత్వం నుంచి పెరిగిన వాళ్ళం మేము. నాకు కాలేజీలో సీట్ వస్తే కూడా మా ఫాదర్ వద్దన్నారు. అయితే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉండేది. ఆవిడ కాలేజ్ లెక్చరర్ గారు, లేదు మీరు చదివించాలి అమ్మాయిని, నేను కారులో తీసుకెళ్లి తెస్తాను అని. అంత పెద్ద ట్విన్ సిటీస్ లో బెస్ట్ కాలేజ్ అది. అక్కడ నన్ను చదివించారు. ఆ చదివించిన 19 ఏళ్లకే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ 20 years కి అభిషేక్ రామ్ పుట్టాడు. అప్పటి నుంచి ఇంటి బ్యాక్గ్రౌండ్ వల్లనో లేకపోతే చేసుకున్న వాళ్ళ అన్నగారు కూడా దానిలోనే ఉండేవారు. ఆ డిఫెన్స్ ఐడియా అదంతా చూసుకున్నాడు. వీళ్ళు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు కదా, ఆ రోల్ మోడల్స్ ఎవరో ఉండుంటారు. దాంతో అట్లా ఆ ప్రయాణం కొనసాగింది అనమాట. మీతో రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు? రెగ్యులర్ గా మాట్లాడతాడు. దైవభక్తి ఎక్కువ. ఏ విధంగా కూడా హనుమంతుడి అత్యంత బంటు. అదే స్ట్రెంగ్త్, అది నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అమ్మ అంటే కొన్నిసార్లు అంటే చాలా ప్రౌడ్ గా ఎవ్రీ టైం అలా అనిపిస్తుంది, కానీ ఎప్పుడు ఇలాంటి టైమ్స్ లో కొంచెము ఇప్పుడు యుద్ధపు అంచుల్లో ఉంది దేశం కూడా, ఎప్పుడెప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ఉన్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితే రానివ్వలే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ఇంట్లో మా పిల్లలకి ముద్దుగా ఇది ఎక్కువ పెడతాం. ఏదో ఒక చాక్లెటే ఉందనుకోండి, రెండో చాక్లెట్ తిను అని పెడతాం. అట్లా గనక అడిగామంటే తనకి చాలా కోపం వస్తుంది. వద్దు అంటే వద్దు అంతే. అట్లా ఇంట్లో అంటే అతి ప్రేమలు చూపించడము, ఏదైనా అతి చేస్తే అతి ఆపేసేయండి, ఏం అక్కర్లేదు. అంత స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ గా ఇంట్లో కూడా ఆ ప్రేమంతా మనసులో ఉంటుంది, కానీ మాత్రం బయటపడడు అసలు ఎక్కడ కూడా. అదే విధంగా భార్య, అదే విధంగా కూతురు, అదే విధంగా తండ్రి తల్లి, అంతే. ఎట్లా ఎవరితో ఉండాలో బయట ఆఫీసర్స్ తో వాళ్ళ ఎట్లా ఉంటాడో ఇంట్లో కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు. ఆ ప్రేమ ఉంటుంది, అది తెలుస్తూనే ఉంటుంది, కానీ కనపడాడు అనమాట. మేము ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు ఎక్కడున్నారని అడిగాను కదా, మీరు దానికి ఇన్ఫర్మేషన్ లేదు మాకు చెప్పడు, మేము అసలు అడిగినా కూడా చెప్పడు, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏది లీక్ చేయరు అన్నట్టుగా చెప్తున్నారు కదా. సో జనరల్లీ ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నారు ఏంటనేది మీ వరకు ఇన్ఫర్మేషన్ ఉండదేమో కదా? ఉండదు. అంటే ఇదివరకు అంతా ట్రాన్స్ఫర్స్ ఉండేవి. ఇప్పుడు 3 years కి కొచ్చిన్లో సర్వ్ చేశాడు, తర్వాత బెంగళూరులో సర్వ్ చేశాడు, తర్వాత అదేది అరకోణము అటువంటి ప్లేసెస్ లో, గోవాలో కొన్నేళ్ళు ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. ఇట్లా ఎక్కడ వాళ్ళు పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే ఎప్పుడైనా ఏంటి నెల రోజుల నుంచి ఫోన్ చేయలేదు అంటే ఒక్కటే మాట చెప్పేవాడు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అమ్మ నీకే వస్తుంది, నా ఎమర్జెన్సీ కాల్ నీదే ఉంటుంది, ఎవరికి వాళ్ళు చెప్పరు, ఫస్ట్ నీకే వస్తుంది, కాబట్టి నువ్వేం దిగులు పడకు, నీకేం రాలేదంటే నేను క్షేమంగా ఉన్నాను అని అట్లా చెప్తాడు. కానీ నువ్వు అంత ఊరికేనే అతి చేసేసి నాకేదో అయిపోయిందని నువ్వేం బెంబేలెత్తద్దు అంటాడు. అదే మాట చెప్తాడు. ఇంత మంచిగా అంటే ఎమోషనల్ బాండ్ ఉన్నప్పటికీ కూడా బయటకి ఇంత స్ట్రాంగ్ గా, చాలా స్ట్రాంగ్. ఇంట్లో వాళ్ళని కూడా అదే స్ట్రాంగ్ గా అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని, తన పెళ్లి దీనికి చూడడానికి మనకు ఒక ఏజ్ రాగానే అది అలవాటు కదా, ఏదైనా చూస్తే ఒకటే చెప్పాడు, నువ్వు చూడు, కానీ తెల్లవారు లేస్తే ఎన్నో ప్లేన్లు పడిపోతూ ఉంటాయి, ఎక్కడెక్కడ పడిపోతుంటాయి, ఎయిర్ క్రాష్ అయిపోయి మేము పడిపోతూ ఉంటాము, ఏదేదో జరుగుతుంటుంది. అది జరగగానే వీళ్ళు ఏడ్చుకుంటూ ఆ పిల్లలు వెళ్ళిపోతే తర్వాత తట్టుకోవడం మనకేం ప్రాబ్లం కాదు, అవతల ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ బాధపడతారు.
అదంతా ఆలోచించుకొని చేయమని చెప్పాడు. ఫార్చునేట్గా ఏమైందంటే మా కోడలు వాళ్ళ తండ్రి కూడా డిఫెన్స్లో ఉన్నారు. వాళ్ళకి ఏదో మామూలు ఇట్లా ఇక్కడ కాదు, మేము సంతోష్ నగర్లో ఉండేవాళ్ళం. అక్కడ ఆ పరిచయ కాలంలో వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళడము అది జరిగితే ఆయనంతట ఆయన చెప్పారు, మనకి 2 పిల్లలు కలిసి ఉన్నారు, వాళ్ళకి డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మీరు ఓకే అంటే మేము ముందుకు వెళ్తామని ఆయనంతటా ఆయన వచ్చి అడిగారు. అయితే నేను ఒకటే చెప్పాను, ఆయన మీరు తెలుగు వాళ్ళు, మేము హిందీ వాళ్ళం అంటే మనకి ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అని నేను అనుకున్నాను. అట్లా నేను ఎక్స్పెక్ట్ చేసా. ఇదే మాట మైండ్ లో తెలియకుండానే ఆ డౌట్స్ ఉంటాయి కదా, మనకి తెలియదు, మనం అంత బయస్డ్ గా ఉంటాం, ముందర ఏం ప్రాబ్లం వస్తుంది. ఆయన ఒకటే చెప్పారు, దేశం కోసం పనిచేసే వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు కాబట్టి మీరు ఆ విషయంలో భయపడకండి. అదే మాట మా కోడలు కూడా అదే నిలబెట్టింది. అసలు ఆడపిల్ల ఎంతనో అమ్మాయి అంత బాగా ఉంది అనమాట. ఎప్పుడు కూడా పొరపాటు రాలేదు. అట్లా అంత బాగా ఇంకా నాకు ధైర్యం చెప్తూ ఉంటుంది. నిజంగా చూసి మీ కూతురే అనుకున్నాను. అదే కూతురే తను. సో నైస్ అమ్మా. అయితే అభిషేక్ రామ్ గారు ఫస్ట్ మీరు చెప్పినట్టుగా ఇండియన్ నేవీలో కెప్టెన్ గా చేస్తున్నారు, ఇప్పుడు ర్యాంకింగ్ కదా. సో ఎలాంటి వర్క్ ఉంటది ఏంటి అని చెప్పి మీతో షేర్ చేసుకుంటారు. చేస్తాడు, ఎప్పుడు తీసుకెళ్లేవాడు, తను నేవీ తన షిప్స్ అన్ని చూపించేవాడు. ఆ సీట్ లో కూడా ఒక ఫొటోస్ లో కూడా దానిలో ఉన్నాయి, కూర్చోబెట్టి ఇది నేను ఇక్కడ వర్క్ చేస్తాను, ఇంతమంది నాకు ఎంత పని చేస్తారు, ఇంట్లో అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ మేము వెళ్లాల్సి వస్తుంది, ఏదైనా పిలిస్తే తర్వాత చాలా రోజుల తరబడి కొన్నాళ్ళు సీలో ఉండాల్సి వస్తుంది. అసలు ఆ సీ వాటర్ పడక వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఒకలాగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. చాలా రోజుల నుంచి పని చేస్తున్నా వాళ్ళ సీ సిక్నెస్ పోదు వాళ్ళకి. అవన్నీ కూడా అధిగమించి తను పని చేసుకున్నాడు. ఎప్పుడు కూడా అది ఒక డ్రాబ్యాక్, లేకపోతే నేను పని చేయలేను అని విసుగు చెందే మాట, పారిపోయి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటివి ఎప్పుడు తన నోటి నుంచి మేము వినలే. అంత బాగా ఒదిగిపోయాడు దానిలో. అదే విధంగా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, అదే విధంగా వాళ్ళ హయ్యర్ అప్స్ తో కూడా మెయింటైన్ చేశాడు. ఎక్కడ తర్వాత ఈ సునామీ టైంలో కూడా చాలా హెల్ప్ తీసుకున్నారు. ఎక్కువ వీళ్ళే ఉంటారు కదా నేవీ వాళ్ళే హెల్ప్ చేయాల్సి వచ్చేది. ఆ టైంలో కూడా వీళ్ళ హెల్ప్ చాలా ఉండేది. అప్పుడు చెప్పేవాడు, ఇలా వెళ్తున్నాం మేము, కొన్ని రోజుల వరకు మేము మాట్లాడలేము అని జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టేవాడు. ఇంకా దాంతో అర్థం చేసుకునేవాళ్ళం, అంతకన్నా పెద్ద ఇది ఏం లేదు. ఇప్పుడు సీలోనే ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ సిగ్నల్స్ అవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ గానే దొరకదు చాలా రోజులు. అప్పుడు ఆ టైంలో ఎలా అనిపిస్తుంది? ఎక్కడ ల్యాండ్ దగ్గరికి రాగానే వెంటనే ఒకటి మెసేజ్ పెట్టేసేవాడు, వచ్చాము మేము ల్యాండ్కి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం, అట్లా చెప్పేవాడు. ఇంకా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ కోసము ఒక ట్రైనింగ్ పంపించారు. తను ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత అది ఒకటి జీవితంలో మర్చిపోలేని ఘట్టం. ఏంటంటే ఫస్ట్ టైం మల్టీ రోల్ MHR అని ఒకటి ఆ హెలికాప్టర్స్ మీద ఫస్ట్ ట్రైనింగ్ అయింది తనే. దాన్ని ఏంటంటే షిప్స్ మీద డైరెక్ట్ గా అవి ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ అయ్యి అది షిప్ మూవ్ అవుతున్నప్పుడే ల్యాండ్ అవ్వడము, టేక్ ఆఫ్ అవ్వడము. అది మాకు అదృష్టం. సెప్టెంబర్ 2న మోడీ గారు చేశారు కదా, దానప్పుడు మాకు కూడా చూపించాడు ఎలా ల్యాండ్ అయ్యేది, అదంతా చూపించారు. ఇవన్నీ మధ్య మధ్యలో ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా మీరు వెళ్తూ ఉంటారు కదా? వెళ్తూ ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే పిలుస్తాడు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అందరితో పాటు? అది గర్వం కదమ్మా, అది చెప్పలేని అనుభూతి. చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పటి టైంలో అమ్మా, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు ఏమవుతుందా, ఎనీ టైం ఎనీ మూమెంట్ ఏదన్నా జరగచ్చు అనే పరిస్థితిలో ఉంది. ట్రై సర్వీసెస్ కూడా అన్నట్టుగా ఆర్మీ కానీ నేవీ వాళ్ళు కానీ అట్ ద సేమ్ టైం అన్ని సర్వీసెస్ వాళ్ళు కూడా ఆన్ ఫుట్ ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో మీకు ఎలా అనిపిస్తుంది? జరగాల్సింది ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది. అత్యంత గర్వకారణం, వ్యవసాయదారుడు మనకి అన్నం పెడుతున్నాడు, అతను పడే కష్టము ఈక్వల్గానే ఉంటుంది. మనకు కనబడకుండా కాయ కష్టం చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం అన్నం టేబుల్ మీదకి వస్తుందంటే ఎన్ని స్టేజ్లు దాటుకొని అది వచ్చింది. ఒక్కొక్క గింజకి ఎంత కష్టపడతాడు రైతు, అదే విధంగా ఒక జవాన్ కూడా కష్టపడతాడు.
కాకపోతే ఏంటంటే ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక టీచరు అందరూ కష్టపడతారు. ఇదేంటంటే దేశం కోసం మనం అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళకి తోచిన దానికన్నా ఎక్కువ చేస్తారు. కాబట్టి అది దేశం కోసం చేస్తారు. ఒకవేళ ప్రాణాలు పణంగా పెట్టాలంటే దానంత గర్వకారణం ఇంకేముంటుందమ్మా? అంతకన్నా గర్వకారణం ఏముంటుందమ్మా? మనం జన్మ సార్థకత అనేది ఉండాలి కదా. మనం ఒకళ్ళ కోసం బతకాలి, కానీ మన కోసం మన అన్నం తినడం అందరూ తింటారు. ప్రతి ఒక్క జీవి అన్నం కోసమే బతుకుతుంది. దేశం కోసం బతకడం అనేది గొప్ప కదా. ఒకవేళ వాళ్ళు పిలిచి వాళ్ళు ఇది చేయమంటే తప్పనిసరిగా వాళ్ళని పంపాలి. మనం ఆ తల్లిగా మనం వాళ్ళకి దోహదపడాలి, ఏదైనా సాయం చేయగలగాలి మనం. మీ మాటలు వింటుంటేనే అసలు నిజంగా ఆయన అక్కడ సర్వ్ చేస్తుంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో, మిమ్మల్ని చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది మాకమ్మ. అంటే ఎంత ఎమోషన్ అంతా లోపల పెట్టుకొని చాలా బోల్డ్గా, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మీరు కూడా. మేబీ మీ స్ట్రెంత్ అంటే అది చిన్న పెరిగిన వాతావరణం మొత్తం ఆ డిఫెన్స్ వాతావరణం వల్ల అప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కూల్లో కూడా అదే విధంగా పెంచారు. మనం దేశం కోసం ఇప్పుడు చాలా స్కూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉండుంటారు, ఎన్నో స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇవన్నీ నేర్పించేదంతా వాళ్ళు ఆంగ్ల బోధ లేకపోతే ఏది చేసినా కానీ వాళ్ళు ఆ కార్పొరేట్ దృష్టితోనే చేస్తారు. అదే ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ ల్యాబ్ స్కూల్లో వాళ్ళు సైంటిస్టులను పిలిచేవాళ్ళు, వాళ్ళు దేశానికి ఏ విధంగా మిసైల్స్ తయారు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు రంగంలో మిధాని కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి 10 రోజులకి ప్రతి నెలకి ఏదో ప్రాజెక్ట్కి పిల్లలకి ఎక్స్పోజర్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఫార్చునేట్గా నేను కూడా కేంద్రీయ విద్యాలయాలో, అక్కడి నుంచి కేంద్రీయ విద్యాలయాలో, అదెవరిది మన కేంద్రం, దానిలో కూడా అదృష్టవశాత్తు ఇటువంటి వాతావరణమే ఉండేది. మనం పిల్లల్ని భవిష్యత్తు పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలి అని స్కూల్లో కూడా నేను నేర్పించాను. నా పిల్లలు అదే దీనిలో ఉన్నారు కాబట్టి చాలా సంతోషమైన పద్ధతి అది. ఓకే అమ్మ. అండ్ ఆల్సో కొన్ని ఈ మధ్య జరుగుతున్న సందర్భాలని చూస్తుంటే కనుక ఎప్పుడు ఎలాంటి పరిస్థితితో చెప్పలేను, ఆల్రెడీ అనుకున్నాం కదా. అయితే మొన్ననే ఒక న్యూస్ వచ్చింది, లైక్ ఆంధ్రప్రదేశ్లో మన సత్యసాయి డిస్ట్రిక్ట్ నుండి ఒక జవాన్ ఆయన బార్డర్లో చేస్తారు, ఆయన చనిపోయారు. సో దాని గురించి కూడా మురళీ యాదవ్ గారు అని చెప్పేసి సీఎం కూడా ట్వీట్ చేశారు. అంటే ఇలాంటి సందర్భాలు ఇలాంటివి విన్నప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఆ మురళీ నాయక్ గారు ఒక్కడే కొడుకు, అది చాలా హృదయ విదారకమైన సంగతి. కానీ మీరు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆ పేపర్లో అది చదివి ఉంటారు కదా. ఆ తండ్రి చెప్తున్నాడు తనకు అత్యంత ఇష్టమైంది ఏంటి అంటే యూనిఫామ్ అని చెప్పాడు. పక్కనే మీరు అది చదివి ఉంటారు అది. అట్లా ఆ యూనిఫామ్ని అంత ప్రేమించేవాడు, ఆ తండ్రి బాధపడాల్సిన పనే లేదు. ఆ తండ్రి బాధపడాల్సిన పని లేదు ఇంకా. అది తర్వాత మనం అదే పహల్గాం అటాక్లో కూడా ఆఫీసర్ 4 రోజులు పెళ్ళైన అమ్మాయి ఆ భర్తతో, ఆ అమ్మాయి సింధూరం పోగొట్టుకున్న అమ్మాయి కూడా ఒక ఆఫీసర్ వైఫ్. అటువంటి పరిస్థితి అమ్మాయి ఒకటే చెప్పింది, అంత బాధలో కూడా మీరు ఇది రాజకీయం చేయొద్దు, ఇది ఎక్కువగా మన కాన్స్టిట్యూషన్ ఏమంటారు, మన ప్రధానమంత్రి గారు, మన ప్రభుత్వము వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకు వదిలేద్దాం, అనవసరంగా మీరు దీని గురించి మతపరంగా కానీ రాజకీయ పరంగా కానీ దీన్ని పెద్దది చేయదు. ఆవిడ చెప్పిన మాట ఎంత బాగుంది చూడండి. ఒకవేళ ఆవిడకి ఎంత బాధ ఉన్నా మీరు ఇది కొట్టండి, వాడిని తన్నండి, వాడు పాకిస్తానీ వాడు, ఇవన్నీ చెప్పలేదు ఆ అమ్మాయి. ఆ ఎంత చిన్న వయసు, మెచ్యూరిటీ ఉందా అసలు అంత. అది చాలా గొప్ప విషయం కదమ్మా. అంత చిన్న అమ్మాయే అంత గొప్పగా మాట్లాడిందంటే దాన్ని కూడా రాజకీయం చేశారు. ఆ అమ్మాయి సపోర్ట్ చేస్తుంది, సెక్యులర్గా మాట్లాడుతుంది. ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం దేశం కోసం చేస్తున్నామో మనం అంతే మాట్లాడాలి, అనవసరం కదా ఇవన్నీ. ఇలాంటివన్నీ విన్నప్పుడు కూడా అంటే వాళ్ళు ఎంత బార్డర్లో ఉండి ఎంత సర్వ్ చేస్తున్నారో, ఇంత స్ట్రెంగ్త్ మీ దగ్గర నుండి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అంత సపోర్ట్ చేసి అంత స్ట్రెంగ్త్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టే కదమ్మా. అదే ఆయన చెప్పినట్టు ఆ యూనిఫామ్లో వాళ్ళని చూస్తే అమ్మా అసలు ఎంత అది ఆనందంగా, మామూలుగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు పిల్లలు, ఆ ఫోటోలు చూస్తే ఆనందంగా వెళ్తున్నప్పుడు, ఎప్పుడైనా నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ మార్నింగ్ వాళ్ళ వెహికల్ వస్తుంది తీసుకెళ్ళడానికి, వీళ్ళ ఇమాక్యులేట్గా ఆ డ్రెస్ వేసుకొని ఆ యూనిఫామ్ వేసుకొని వెళ్తుంటే అసలు మన భారతీయ జెండాను చూస్తే ఎంత సంతోషమో అట్లా అంత సంతోషం ఇస్తుంది అనమాట. నిజంగా చెప్పలేని సంతోషం అది. ఓకే. అండ్ ఆల్సో అమ్మ, నార్మల్గా అయితే రెగ్యులర్ టైమ్స్లో ఎక్కువగా మాట్లాడడానికి అవ్వదు కదా. సో అప్పుడు మిస్ అయినప్పుడు అప్పుడు మీరేమని ఫీల్ అవుతుంటారు? ఏమనిపిస్తుంది? మాట్లాడడానికి వీలైనప్పుడు అర్థం అవుతుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకు మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు చేస్తాడు, అమ్మా ఎట్లా ఉన్నారు అని, అంతకన్నా వేరే ఏమీ ఉండదు. ఓకే. డాక్టర్ వాళ్ళ ఫాదర్ గురించి, డాక్టర్ విజిట్స్ అవి ఇంకా అంతకన్నా వేరే ఎక్కువ ఏమీ మాట్లాడదు. యాజ్ ఎ పర్సన్ ఎలా ఉంటారమ్మా ఇంట్లో ఉన్నప్పుడు? చెప్పాను కదా, స్మైల్ అనేది చాలా రేర్. ఓకే. చాలా రేర్. అది ఏమన్నా ఉండని, డిసిప్లిన్డ్, తన పని తన పట్టపట్టా చేసుకోవడం, ఆ టైంకి బ్రేక్ఫాస్ట్, టైంకి లంచ్, టైంకి డిన్నర్. తను మాతో ఉన్నా అంతే, మేము తనతో ఉన్నా అంతే. అదే ఎంత తక్కువ మాట్లాడాలో అంత తక్కువ మాట్లాడతాం. అమ్మ ఇందాక చెప్పినట్టుగా ఒక అమ్మాయి సింధూరం పోగొట్టుకుంది, అలా చాలా మంది ఉన్నారు. పెహల్గామ్ అటాక్ కి రిటాలియేషన్ గా మన గవర్నమెంట్, మన డిఫెన్స్ చేసింది ఆపరేషన్ సింధు. సో అది విన్నప్పుడు, ఈ సంఘటన జరిగింది అని తెలిసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అక్కడ వాళ్ళు చెప్పి మరీ చేశారు కదా, మన హిందూ మతస్థుల గురించి మాట్లాడుతూ వాళ్ళు అది చేశారు. దానివల్ల అది ఒకవేళ వాళ్ళు అందరినీ చంపేసి ఉంటే దాని వెనకాల వాళ్ళు టెర్రరిస్ట్ ఉన్నారు అనుకోని, దీనివల్ల ఏమైంది, మతపరంగా ఇది అయిపోయింది. కాబట్టి ఆ సింధూరం పోగొట్టుకున్న వాళ్ళు నిజంగా, నిన్న మీరు చూసుంటారు, ఆ సింధూరం నుంచి ఒక బాణం గురి పెట్టారు ఉగ్రవాదులకి. అది చూస్తే అప్పుడు వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళు తీర్చుకుంటారు. మనం ఎంత ఆ దేవుడు అనేవాడు వాళ్ళని ఎప్పుడు సదా కాపాడుతూనే ఉంటాడు. దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా. అంటే మీరు చెప్పినట్టుగా, ఇందాక చెప్పినట్టుగా సడన్ గా ఆ మైండ్ లో అలా అనిపించి తను అటు సైడ్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నారు కదమ్మా. అంటే దాని వెనక రీజన్ ఎప్పుడైనా మీకు చెప్పడానికి ట్రై చేశాడా? అంటే నాకు ఈ పాయింట్ ఆఫ్ టైం ఇలా ఎక్కువ మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతగారి గురించి అడిగారు. మా ఫాదరు మన మహాత్మా గాంధీ ఆ టైంలో అక్కడ వాళ్ళతో పాటు సత్యాగ్రహాలు చేయడము, వాటిల్లో మల్లు స్వరాజ్యం గారు వాళ్ళతో పాటు అవన్నీ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉండేవారు. దానివల్ల ఆయనకి ఫ్రీడమ్ ఫైటర్, ఆ పెన్షన్ కూడా ఇప్పుడు మా మదర్ 94 years ఆవిడ ఇంకా ఉన్నారు. ఆవిడ చెప్తూ ఉంటారనమాట, ఇలా జరిగేది, తాతగారు ఇలా వెళ్ళేవాళ్ళు అని చెప్తూ దాంతో ఇన్స్పైర్ అయ్యాడు. ఆ తర్వాత నా పెళ్ళి అయిన తర్వాత నేను కాలు పెట్టగానే మా బావగారు, అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్, ఆయన అప్పటికి క్యాప్టెన్, ఆయన కూడా ఆ టైంలో వెళ్తూ వస్తూ ఉండేవారు. ఆయన కూడా ఈ యూనిఫామ్లో రావడము, పిల్లల్ని సెంట్రల్ స్కూల్స్లో చేర్పించడము, ఇవన్నీ చూసి ఆ యూనిఫామ్కి వాడు చాలా అట్రాక్ట్ అయిపోయాడు. దాంతో ఓకే. అండ్ ఆల్సో మీ కోడలు చెప్పినట్టుగా తను కూడా ఆర్మీ బ్యాక్గ్రౌండ్, మొత్తం అట్మాస్ఫియర్ అంతా చూసి వచ్చారు కదా. సో ఆవిడ ఎలా ఉంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ కూడా? తను చెప్పాలంటే చాలా స్ట్రాంగ్, ఆ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాకన్నా కూడా ఇంకా నేను చాలా మధ్య తరగతి దీనిలోంచి వచ్చి చాలా మైల్డ్గా పెరిగిన తను మాత్రం ఈ డక్కాముక్కీలన్నీ చూసింది కాబట్టి నాకు ధైర్యం చెప్తూ ఉంటుంది. తను ఏం పర్వాలేదు, ఏం కాదు. ఒక్కొక్కసారి ఒక 10-15 మంది అర్ధరాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు మీటింగ్స్ ఉంటాయి, అప్పుడు కూడా తను కూడా విసుక్కోదు, ఏమీ విసుక్కోదు. అంటే వాళ్ళకి అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక బెక్ అండ్ కాల్లో వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి అందియాల్సినవన్నీ అందిస్తుంది, వాళ్ళ మీటింగ్స్ సమకూర్చాల్సినవన్నీ ఎప్పుడు కూడా విసుక్కోదు. అదే విధంగా వాళ్ళ ఆఫీస్ మీటింగ్లు ఉంటాయి, ఇవి మామూలుగా మనం చేసుకునే గెట్ టుగెదర్లు, పార్టీలు కాదు వాళ్ళవేవో పెద్ద మీటింగ్లే ఉంటాయి. అన్నిటికీ తను అనుకూలవతిగా ఉంటుంది ఎప్పుడు కూడా. తన వల్లనే అసలు నిజానికి అంటే ఇంటి మీద మనకి ధ్యాస ఉంటుంది కదా, అట్లా లేకుండా చేసింది. అంటే తను చూసుకుంటుంది, చాలా మొత్తం అంతా తను మేనేజ్ చేసుకుంటుంది కాబట్టి తనకు ధైర్యం అన్నమాట. అండ్ అభిషేక్ రామ్ గారి ఫాదర్ గురించి చెప్తారా సార్? ఎలా ఉంటారు ఆయన?
ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఆయనది. వాళ్ళకి ఓన్ ఇండస్ట్రీ ఉండేది, చిన్న ఇండస్ట్రీ, లేత్ మెషిన్స్ మీద చేసేవారు. తర్వాత ఆయన 60 years అయిపోగానే ఇంకా ఆ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎక్కువ ఎవరి మాకు ఎంత ఏ టైంలో ఎటు వెళ్ళాడో తనకి ఓకే అనే చెప్పాం, కానీ మా వల్ల ఏమి తనకి వ్యతిరేకత ఉండేది కాదు. నేను ఇది చదువుతాను, ఈ లైబ్రరీకి వెళ్తాను, లేకపోతే ఈ ఆట ఆడుకుంటాను, అట్లాగే వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు తన కూతురు కూడా చదివేది, తను 7th class చదువుతుంది. ఆ అమ్మాయి గోల్ఫ్లో రాణించింది. అది ఎలా వచ్చిందో తెలియదు, ఛాంపియన్, ఎక్కడ వెళ్ళినా తను ఛాంపియన్ అనమాట. ఇప్పుడు గోల్ఫ్ ఛాంపియన్. తను కూడా మల్టిపుల్గా రాణిస్తోంది వాళ్ళ ఫీల్డ్స్లో. ఇక్కడ సెయింట్ ఆండ్రూస్లో చేర్చారు ఇప్పుడు. తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ ఆర్మీ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్లో అక్కడ చేరిపోతూ ఉంటుంది. మీ వరకు మీరు ఫ్యామిలీ నుండి ఎంత సపోర్ట్ ఇవ్వాలి, ఎంత స్ట్రెంగ్త్ ఇవ్వాలో ఇచ్చారు. కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదమ్మా, క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏదో ఒక మాట అంటూ ఉంటారు కదా, అవి ఎలా రిసీవ్ చేస్తారు? అన్నారు, ఇంత మంచి సీటు వదిలేసి, ఫ్రీ సీట్ మాకెవరికి రాలేదు, మాకు ర్యాంకులు రాలేదు, ఫ్రీ సీట్. అతను ఎవరంటే ఒక లెక్చరర్ ఫ్రీగా బుక్స్ సప్లై చేశాడు. ఆర్థికంగా అప్పుడు చాలా ఇదిగా ఉండేది, అందరిని బుక్స్, కాస్ట్లీ బుక్స్ కొనాలంటే కూడా అవన్నీ చేసి అతనికి మంచి సీటుకి సహాయపడిన వ్యక్తికి కూడా ఎందుకు ఇలా పంపించేస్తున్నారండి మీరు, ఒక్క కొడుకు మీరు ఎందుకు పంపిస్తున్నారు అంటే తనకి ప్యాషన్. దాన్ని వ్యతిరేకించడానికి మనం ఎవరు? తన జన్మ సార్థకత చేసుకోవాలని తను అనుకున్నాడు. మనం కూడా మనం శాయశక్తులా హెల్ప్ చేయాలి, కానీ దానికి వ్యతిరేకత ఎందుకు మనకి? దానిలో మాకేం అనిపించలేదు కూడా. ఒకరే కొడుకు కదా, లేరు? ఒక అమ్మాయి. ఓకే, తనేం చేస్తుంది? తను వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుంది ఒక మల్టీనేషనల్ కంపెనీకి. ఓకే. అదే అమ్మ, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో పరిస్థితులు బాగాలేవు కదా, సో లాస్ట్ మీరు ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ యాక్చువల్గా ఏప్రిల్ 30th వరకు ఉన్నాడు. ఆ తర్వాత తనకు బెంగళూరు వెళ్లాల్సిన పని పడింది. అప్పటికి ఇది రాలేదు. ఏప్రిల్ 22కి అయింది కదా, ఇది 22కి ఏప్రిల్ లాస్ట్ వీక్లో తనకి కాల్ వచ్చింది. తను వెళ్ళాడు, నేను బెంగళూరులో ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి, ఒక్కొక్క రోజు పొద్దున్నే వెళ్ళిపోతున్నామని చెప్పాడు. ఇప్పుడు ఒక 4-5 రోజులుగా ఏమి సమాచారం అసలు లేదు. ఎక్కడున్నారు, నేను ఎక్కడుంటానంటే ఎక్కడొక్కడ ఢిల్లీ పిలుస్తారు, వెళ్తే ఢిల్లీ వెళ్తాను, లేకపోతే బెంగళూరులో మా ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర ఉంటాను, లేకపోతే నేవీ వాళ్ళు పిలిస్తే విక్రాంత్కి అఫిలియేటెడ్గా పిలిస్తే పిలవచ్చు. కాబట్టి ఎక్కడున్నానో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది, కానీ ఎవ్రీ మినిట్ వాళ్ళతో ఫోన్ కాల్స్ లో ఉన్నాడని మాత్రం తెలుసు మాకు. విక్రాంత్ అఫిలియేటెడ్ గా వర్క్ చేస్తున్నారు అంటే తను దానికి సంబంధించిన చాపర్స్ లో పనిచేశాడు కాబట్టి వాళ్ళు ఒకవేళ నేవీ ఎస్కలేషన్ ఉంటే గనక దానికి సంబంధించి వెళ్ళొచ్చు, మరి చెప్పలేము. అది మాత్రం మనకి చెప్పరు వాళ్ళు. ఎప్పటికైనా కానీ మెసేజ్ ఓకే అని మెసేజ్ అయితే పెడతాడు, ఎప్పుడు వీలుంటే మాత్రం అప్పుడు పెడతాడు. ఓకే. సో ఎప్పుడు ఏమవుతుంది అనేది మీరు కూడా న్యూస్ చూసి ఫాలో అయ్యి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే పరిస్థితి మనం అనుకున్నట్టుగా ఉండదు అక్కడ. మనకి ఇప్పుడు ఛానల్స్ చాలా మటుకు మీరు 2-3 రోజుల నుంచి చూసుంటారు, ఫేక్ ఛానల్స్ చాలా వచ్చేసాయి, మీరు చూసుంటారు అవి కూడా. ఆ ఫేక్ ఛానల్ అసలు ఛానల్ ఫేక్ ఛానల్ అనేది కనుక్కోవడం కూడా చాలా కష్టం. అది కనుక్కోవడం ఒక ఎత్తు అయితే, మనకి ఇప్పుడు నాలాంటి తల్లులు, నాలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళు బెంబేలెత్తిపోయారు, మా పిల్లలు ఇలా ఉన్నారు, లేకపోతే వాళ్ళ భర్తలు అక్కడ ఉన్న వాళ్ళకి చాలా భయాందోళన కలిగే పరిస్థితి ఉంది. అయితే మన ప్రధానమంత్రి గారు చెప్పింది ఒకటే, అనవసరంగా మీడియాకి కానీ అనవసరంగా ఛానల్స్కి లైవ్ ఇవ్వడం కానీ చేస్తే దానివల్ల మనం ఏమనుకుంటున్నాము, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ఉగ్రవాదులకి తెలిసే ప్రమాదం ఉంటుంది. మనం అనుకున్నట్టు అందరూ హతమయ్యారు అనుకోవడంలో చాలా పొరపాటే. వాళ్ళు చాలా మందే ఉంటారు. అది ఎట్లా అంటే డ్రాకులా లాగా ఒకళ్ళని చంపితే 10 మంది పుట్టుకొస్తారు. అందులో పాకిస్తాన్ అంటేనే మన చుట్టూ ఎంతమంది ఉన్నారో మనకే తెలియదు. మన స్లీపింగ్ సెల్స్ అంటారు, అది మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఇవన్నీ చెప్పడం కూడా శ్రేయస్కరం కాదు కదా. ఏం జరిగినా మనం బేర్ చేయాల్సిందే, ఎదురు చూస్తూ ఉండాల్సిందే, అంతకన్నా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కమిషన్ జరిగినా ఆ ఒక్కొక్క పోస్ట్ పెరిగిన కొద్దీ
అప్పుడు మనకి మీరు అడిగినట్టుగా ఆనందం ఉంటూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే దాంతో పాటుగా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ర్యాంక్ నుంచి పై ర్యాంక్కి వెళ్ళాడు, ఒక క్యాప్టెన్ అయ్యాడు, ఆ తర్వాత ఒక బ్రిగేడియర్ లెవెల్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ కమోడోర్ అవుతాడు. దాంతో పాటుగా కూడా వాళ్ళ ఎంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందో. వాళ్ళ కింద ఉండేవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు, ఇంకా ఎంతమందిని వాళ్ళు అనుసంధానం చేసుకోవాలి, అవన్నీ వాళ్ళు చెప్పేట దీన్ని బట్టి ఉంటుంది. చాలా క్రూషియల్గానే ఉంటుంది. మీరు అన్నట్టుగా న్యూస్ ఛానల్స్ లో అంటే ఒరిజినల్ ఏది ఫేక్ ఏది అని తెలియకుండా కొన్ని న్యూస్ స్ప్రెడ్ అవుతుంటది. వాట్సాప్ లో ఫేక్ మెసేజెస్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, ఫార్వర్డ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ చూసినప్పుడు మనం ఎలా తెలుసుకోవాలమ్మా ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పేసి మీరు ఫ్యాక్ట్ చెక్ అనేది ఉంటుంది కదా ఎప్పుడు, దాన్ని బట్టి అందులో ఇవాళ న్యూస్ వచ్చింది అంటే నెక్స్ట్ ఇమీడియట్ న్యూస్ లో ఫ్యాక్ట్ చెక్ వాళ్ళే ఇస్తూ పోతున్నారు. కాబట్టి అంత భయపడాల్సిన పని కూడా లేదు. ఫ్యాక్ట్ చెక్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ర్యాంకింగ్ కెప్టెన్ కదమ్మా, అంటే నార్మల్ గా నేవీలో, ఇండియన్ నేవీలో కెప్టెన్ గా వర్క్ చేస్తున్నారు. అంటే షిప్ లో ఉండరు, కాకపోతే ఎలా ఎక్కడ ఉంటారు ఏంటి? పైలట్ కదా ఇప్పుడు పైలట్, టెస్ట్ పైలట్ అయిన తర్వాత అదే వీళ్ళని ట్రైనింగ్ పంపించారు. మల్టీ రోల్ చాపర్స్ ని, హెలికాప్టర్స్ ని వాళ్ళు తెచ్చారు, బయట నుంచి తెచ్చారు. దాంతో వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. తనకే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది అనమాట. అది చాలా గర్వించదగ్గ విషయం. అది వచ్చిన తర్వాత ఈ షిప్స్ మీద ల్యాండ్ అవ్వడం అవన్నీ నేర్పించారు, యాక్యురేట్గా ల్యాండ్ అవ్వడం. దాంతో బెంగళూరులో వాళ్ళ బేస్ ఉంది కాబట్టి ఆ హెలికాప్టర్స్ తోటే ఉంటారు వాళ్ళు. ఒకవేళ నేవీ వాళ్ళు పిలిస్తే అటు వెళ్తారు, లేదు ఇటు ఢిల్లీ వాళ్ళు పిలిచి అక్కడ హెల్ప్ కావాలంటే అటు, అదే ఎస్కలేషన్ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తారు, అవసరాన్ని బట్టి. అందుకని వాళ్ళు టోజ్ లో ఉండాలి ఎప్పుడు కూడా. ఏ క్షణాన ఏం పిలిచినా వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. సో నేవీలో ఉన్నప్పుడు దాని మీదే నుండి హెలికాప్టర్ కానీ అది కానీ వెళ్తుంది. ఆ అక్యురసీ అది మూవ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు మనం ఒకటి ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఒక బాల్ ఏదైనా కొట్టినప్పుడు అది అక్కడ ఉంది కాబట్టి స్టాగ్నెంట్ గా దాన్ని కొడతాం. అదే మూవింగ్ షిప్ లో ల్యాండ్ అవ్వడం అనేది చాలా అక్యురసీ ఉండాలి. అది తనకి నేర్చుకున్నాడు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వెళ్ళినప్పటి నుండి ర్యాంకింగ్ చెప్తారమ్మా? వెళ్ళినప్పటి నుంచి అతి తొందరలోనే తను కెప్టెన్ అయిపోయాడు, చాలా చిన్న వయసులోనే. ఇప్పుడు నెక్స్ట్ కమాండర్, ఆ తర్వాత బ్రిగేడియర్ ర్యాంకింగ్ కి వెళ్తాడు. అడ్మిరల్ గా చూడాలని మా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. నేను ఒక అడ్మిరల్ గా తనకి అది అంబిషన్ అంతే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో, అంటే మీరు అన్నట్టుగా ఎవరు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, బట్ స్టిల్ తనకు ఆ ఇంట్రెస్ట్ తోనే వచ్చారు అని చెప్పారు కదా. ఇంకా ఎవరు ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఇంకా నిజంగా లేరా? అంటే వర్క్ చేసిన వాళ్ళు, ఇంతకుముందు సర్వ్ చేసిన వాళ్ళు కానీ? మీరు అన్నట్టుగా ఎప్పుడో ఒకసారి చేస్తారు, వాళ్ళకి సిగ్నల్ ఉన్నప్పుడు, అవకాశం దొరికినప్పుడే మాత్రమే కాల్ చేస్తారు కదా. అంటే మీరు చాలా రోజుల పాటు వెయిట్ చేసిన తర్వాత ఆ ఒక్క ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ మీకు చాలా వాల్యుబుల్ కదమ్మా. సో ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే ఆ సెకండ్స్ గ్యాప్ లోనే మన మైండ్ లో చాలా రన్ అవుతూ ఉంటాయి కదా, మీకు ఎలా తీసుకుంటారు? ఇమ్మీడియట్ గా ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడున్నావు అని వస్తుంది అంతే. ఎక్కడున్నావు మనం అడుగుతాం కానీ అవతల నుంచి ఆన్సర్ ఉండదు దానికి. ఎక్కడో ఉన్నాను కదా, ఎక్కడో ఉంటాను, నేను ఓకే అని చెప్పేసి పెట్టేస్తాడు. నేను ఓకే అని చెప్తాడు. అంతకన్నా దాని గురించి ఆలోచించే ఛాన్స్ ఇవ్వడు అనమాట అసలు. చెప్దాం అనుకున్నా కూడా ఎక్కడ ఏంటనేది అసలు రివీల్ చేయరు. ఒక్కొక్కసారి ఆ పరిస్థితి వస్తుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ ట్రైనింగ్ ఉండేది. అసలు నేను బాధపడిందంతా ఎన్డీఏ దానంత ఏమంటారంటే అతి కష్టతరమైన ట్రైనింగ్ ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు తన నెక్స్ట్ వాళ్ళకి అంత ట్రైనింగ్ లేదు. నేను అప్పటి నుంచి చూశాను కాబట్టి తెలుసు. తను మాత్రము అక్కడికి ఇలా మనం కూర్చున్నా నుంచున్నా కూడా, ఇప్పుడు ఇలా మనం ఇప్పుడు ఇంతసేపు మీరు నన్ను ఇలా కూర్చోమన్నా నేను కొంతసేపు అయినా ఇలా అయిపోతాను. అట్లా అవ్వడానికి ఉండదు అనమాట. కొన్ని గంటల సేపు అట్లా నిలబడి 2 కాళ్ళ మీద డ్రిల్లింగ్ 3-4 గంటలు డ్రిల్లింగ్ ఉండేది. కాళ్ళు నొప్పులు వచ్చేసేవి ఒక్కొక్క రోజు. అంటే మీకు చెప్తే మీరు మరో విధంగా భావించకపోతే, అది మొత్తము నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉండేది. ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్లో పెరిగిన వాడు కదా, ఆఖరికి ఏమీ మిగిలేది కాకపోతే గ్లూకోజ్ వేసుకొని పుట్టి నీళ్ళల్లో గ్లూకోజ్ మొత్తం ఒక బాటిల్ నీళ్ళల్లో వేసేసుకొని
అది తాగి, పోనీ అది తాగకుండా ఉండగలరా అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేపి డ్రిల్ 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 3 గంటలు మళ్ళీ డ్రిల్లింగ్ ఉంటుంది. ఆ షూ గుంటలు పడిపోతాయి అన్నమాట అక్కడ, అంతసేపు డ్రిల్లింగ్ ఉంటుంది. అవన్నీ అప్పట్లో చాలా భయంకరంగా ఉండేది. అవన్నీ తట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు నాకు చాలా ధైర్యం, ఇది ఏదైనా తట్టుకోగలదు, అంత ధైర్యం వచ్చింది. అప్పుడు చాలా దెబ్బలు కట్లు అవన్నీ ఉండేవి, కానీ వాళ్ళంతా ఆ ధైర్యాన్ని వాళ్ళు ఇచ్చారు. అది దేశమే మొత్తం దానికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన దానికి దేశానికి రీపే చేయాలి. ఆ ధైర్యాన్ని రీపే చేయాలి కదా. మరి మామూలు వాళ్ళ ఇంట్లో ఇంత ధైర్యంగా ఎవరు ఉండరు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా లోపల దాగున్న దేశభక్తి అంతా బయటకు వచ్చి అందరూ ప్రజెంట్ సినారియోలో మాట్లాడుకుంటున్నారు, దేశం కోసం మేమున్నాము అని చెప్పి అందరూ, చాలా మంది ఇంక్లూడింగ్ మన చుట్టూ చాలా మంది ఉంటారు, అందరూ ఉన్నారు. బట్ నిజంగా ఆర్మీలో సర్వ్ చేస్తున్న వాళ్ళ గురించి మాత్రం ఈ పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్లీ తలుచుకోవాలి. అండ్ ఆల్రెడీ మన కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళ గురించి, అండ్ ఇప్పుడు ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళు కష్టపడుతున్నారో, అండ్ ఇంటర్నల్గా ఎవరైతే ఉండి వాళ్ళు దేశం కోసం సర్వ్ చేస్తున్నారో, సాక్రిఫైస్ చేస్తున్నారో, అండ్ మీలాగా నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైనా ఎమోషనల్గా మాట్లాడతారేమో అని నాకే ముందు అనిపిస్తుంది, కానీ మీరు మాత్రం చాలా స్ట్రాంగ్గా అలాంటిది ఏం లేదమ్మా అని చాలా ఎనర్జెటిక్గా ఆ స్ట్రెంగ్త్ తో చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ ఒక చిన్న సామెత ఉండేది, సామెత ఏంటి ఇది మనం అందరం చూస్తూ ఉంటాం. ఒకడు తల్లిని షూ కొనిమని ఏడుస్తున్నాడు చిన్న పిల్లవాడు, ఆ తల్లి కాళ్ళు లేని వాడిని చూపించింది, నువ్వు కాళ్ళుండి షూ కోసం ఏడుస్తున్నావు, వాడు కాళ్ళే లేడు వాడికి. అట్లా మనకన్నా లేని వాళ్ళు, మనకన్నా సర్వం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మనకు ఆ ఛాన్సే వస్తే, మనం దేశం కోసం పోరాడాల్సిన అవసరమే వస్తే, అంతకన్నా భాగ్యమే ఉంటుంది ఏ విధంగా అయినా. నేను సర్వ్ చేసేది కూడా డిఫెన్స్ స్కూల్లోనే సర్వ్ చేశా కాబట్టి నా అక్కడ సంతోషం. వాళ్ళ పిల్లలకే, అంటే డిఫెన్స్ వాళ్ళ పిల్లలకే నేను చదువు చెప్పాను, అప్పుడు కూడా ఆ సంతోషమే ఉండింది నాకు. ఇప్పుడు కూడా అందరికి ఏ పేరెంట్స్ వచ్చినా కూడా నా దగ్గరికి, నేను రిటైర్ అయిపోయాను అయినా నా దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళకి కూడా నేను ఇదే చెప్తా, ఒక మంచి వాల్యూస్ని, మనకి అందరికీ 99 మార్కులు రావాలి అందరికీ ఇది కాదు. కేంద్రీయ విద్యాలయాల్లో నేను చెప్పిన దానిలో కూడా అదే, అన్ని వైపులా వాళ్ళని స్కౌట్స్ అండ్ గైడ్స్గా ఇట్లా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అటువంటివి ప్రమోట్ చేస్తాయి స్కూల్స్. అట్లా ఈ బ్యాక్గ్రౌండ్ వల్లనే మా పిల్లలు దానికి రాగలిగారు. దేశం కోసమే, అంత ఊరికనే మనం అందరిలాగా డాక్టర్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, ఇది అందరికీ ఆశయాలు ఉంటాయి. అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు అయిపోతే ఎవరో ఒకళ్ళు పల్లకి మోసేవాడు కూడా ఉండాలి కదా. అందుకని ఆ ఉద్దేశంతో తను తీసుకున్న నిర్ణయానికి మేము ఎప్పుడూ వ్యతిరేకత చూపించలేదు. అది అనుగుణంగానే తను కూడా పనిచేశాడు, ఎవరి చేత మాట అనిపించుకోలేదు. ఎక్కడ అవసరం ఉంటే తను నేనున్నాను అని వెళ్ళాడు. అదే ఇంట్లో కూడా అందరితో అదే విధంగా ఉంటాడు. కానీ సీరియస్నెస్ మాత్రం, ఆ గంభీరత మాత్రం పోగొట్టాడు ఎప్పుడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా చిన్న ఇది పార్టీలో ఏదో నవ్వుకోవడాలో అటువంటి సీరియస్గా ఉంటాడు, కానీ ఏదో పెద్ద జావియల్గా మూవ్ అవడం అట్లా అది ఉండదు. చిన్నప్పటి నుండి అంతేనా? చిన్నప్పటి నుంచి అంతే, చిన్నప్పటి నుంచి. అండ్ ఫైనల్గా మీలాంటి చాలా స్ట్రెంగ్త్ ఉన్న తల్లులు కానీ జనరల్లీ ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా ఆల్రెడీ ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. అండ్ వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫున? ఒకసారి అమ్మా దాన్ని ఏమంటారంటే రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరవనేలా అని ఒక ఇది ఉంది. మనం పిల్లలకి, మనం దేశమాతకి తోడ్పడాలి అని పెట్టాము. అలాంటప్పుడు అయ్యో దెబ్బ తగిలింది, అయ్యో పడిపోయాడు, అయ్యో ఇక్కడ వెళ్తున్నాడు అని మనం అనుకోవడానికి ఆస్కారమే లేదు. వాళ్ళు దేశం ఎందుకు పిలుస్తుంది, ఎక్కడికి పిలుస్తుంది, ఏం చేయమంటుంది, అదంతా వాళ్ళే. మోడీ గారు అత్యంత శ్రద్ధతో చేస్తున్నారు పనులు, కాబట్టి అవి నడుస్తూ ఉంటాయి. దానికోసం మనం అధైర్యపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పహల్గాంలో జరిగిన సంఘటన ఎలాంటిది, ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇప్పుడు ఈ పాకిస్తాన్ వార్ ఎందుకు వచ్చింది? ఆయన ప్రజల కోసమే కదా. మరి ప్రజల కోసం ఆయన అంత శ్రద్ధ తీసుకుంటుంటే వీళ్ళు మన కోసం ఉండాలి కదా. ఆ ఇన్స్పిరేషన్ అందరికీ
రావాలి. ఆ ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క పౌరుడు కూడా అది గ్రహించాలి. నేను ఒకళ్ళ కోసం పనిచేయాలి. అది ఏ విధంగా అయినా సాయం చేయొచ్చు. మొన్న మీరు చూసుంటారు, మన దగ్గర కూడా ఒక ర్యాలీ తీశారు, సంఘీభావాన్ని. ఆ ర్యాలీ కూడా ఒక క్యాండిల్ వెలిగించి ఒక ర్యాలీ తీయడం కూడా చాలు, నేను కూడా మీతో ఉన్నాను అని చెప్పడమే ఆలోచన. అందరం వెళ్ళి మనం ఆ యుద్ధ భూమిలో యుద్ధం చేయలేకపోవచ్చు, మేము కూడా ఉన్నాం, అది చాలు కదా. అది కొండంత ధైర్యం ఇస్తుంది. వాళ్ళు మేము చేసే పని సక్రమము, వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనవసరంగా మామూలు పౌరులను వాళ్ళు హింసించట్లేదు, మనల్ని వాళ్ళు చేసినట్టు మనం వాళ్ళకి చేయట్లేదు కదా. అంత మాత్రం ఆ వాల్యూస్ మనకు ఉంటే చాలు. వాడు మనల్ని చంపాడని మనం వాడిని చంపకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు చెయ్యాలి, మనం చంపాల్సి వస్తే అది ఉగ్రవాది అయితే, అది దేశం కోరుకుంటే తప్పనిసరిగా దేశం ఏం చెప్తుందో అది చెయ్యాల్సిందే. దేశమాత కోసం ప్రాణాలు సాక్రిఫైస్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మీకు, మీ హిట్ టీవీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంత మీరు టైం తీసుకొని వచ్చారు, చాలా సంతోషం అమ్మ, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం ఇంకా మాకు చాలా సంతోషం అమ్మ. అసలు మీరు ఇంత దూరం ప్రయాసపడి ఒక ఛానల్ కోసం ఇంత ప్రయాసలు చేస్తారంటే చాలా సంతోషం అమ్మ. అందరికీ కూడా ఇది వర్తించాలి. ప్రతి ఒక్క పౌరుడు, ఏదో నేను ఒక టీవీ ఛానల్లో మాట్లాడినంత ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ మనసులోంచి రావాలి. అది ఏదైనా లోపల నుంచి రావాలి, కానీ ఒకళ్ళు చెప్పడం వల్ల రాకూడదు. అట్లా నేను తననే చూశాను. ఎవరు మేమేదో చెప్పి నువ్వు చేరు అని మేము చెప్పలే, తనలో తనకు వచ్చి వెంటనే మేము కూడా దానికి ఓకే. అలాగే అందరూ కూడా ఆ అవకాశం మనం కల్పించాలి, అటువంటి పరిస్థితులు ఉండేలాగా ప్రవర్తించాలి. ఆ ప్రవర్తన కూడా ముఖ్యం. ఇప్పుడు అది లేకపోతే, ఇంట్లో వాతావరణం సరిగా లేకపోతే వాళ్ళు ఎంతసేపు మన బాధలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు అక్కడ పని చేయలేరు కదా. ఇక్కడ ఫాదర్కి బాగాలేదు, లేకపోతే నాకేదైంది, ఇవన్నీ చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళు దేశం అంటే దేశం, అక్కడ వాళ్ళు ముఖ్యం. మీరు చెప్పినట్టుగా ఆ సింధూరం పోగొట్టుకున్న తల్లి ముఖ్యం మనకి, కానీ మన ఇంట్లో వాళ్ళు ముఖ్యం కాదు, అది ముఖ్యం మనకి. వాళ్ళ కోసం వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, మిగతా వాళ్ళని ఏ విధంగా రక్షించాలి, అది. ధన్యవాదాలు అమ్మా, చాలా సంతోషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.